రాజకీయంలోకి రావాలని ఎందుకు వచ్చింది ఆలోచన? రాజకీయం మేము ఆల్రెడీ ఒక ఉప సర్పంచ్ కొనసాగుతున్న కాశాంత్ కృష్ణ గారు మమ్మల్ని అమ్మ మీరు మహిళగా ఛాన్స్ తీసుకున్నారు, గెలిచారు కదా, అయితే అప్పుడు మహిళలకు ఏమైనా మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? వార్డ్ మెంబర్ అయిన తర్వాత మేము కాలనీ అభివృద్ధికి అయితే మరి మీరు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అక్కడ? అప్పటికే ఈ ప్రాంతంలో భయంకరమైన సాఫ్ట్వేర్ రావడం, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందడం, ఆంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంది ఇక్కడ రావడం, అంటే కొంత వ్యతిరేకత చూపించారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అనే పదం వింటే వాళ్ళు ఓటేయారు. మీరు ఒక్కసారి గట్టిగా అడగలేరా ఖచ్చితంగా ఇట్లా డివిజన్కి పోటీ చేస్తాను? మాకు పదవి ఉన్నా కలిగి చేయగలుగుతాం, పదవి లేకుండా చేయగలుగుతాం, పదవి గురించి ఆలోచించాలి. సరే అందరు సేవ చేస్తున్నాం అంటారు, ప్రజలకు సేవ చేస్తున్నాం. సేవ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఏం తీసుకోరా? అసలు వాళ్ళని అడిగేట వాళ్ళని నేను సేవ చేసిన ముగ్గురు మన మార్కెట్లో పోదాం. ఫ్రీ బస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. అసలు ఈ ఫ్రీ బస్ అనే సిస్టమ్ సరే నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి, ఏ ప్రభుత్వం రావచ్చు? 100% చేశారు ప్రభుత్వం. ఎట్లా చెప్పగలుగుతాం అంత గట్టిగా? ఆల్రెడీ మీరు ఇప్పుడు అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కర్. వెల్కమ్ టు HM24 న్యూస్. ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ అయినటువంటి చంద్రగిరి జ్యోతి సతీష్ గారితో మనం ఉన్నాం. వారితో కొన్ని విషయాలు మనం అసలు వాస్తవిక పరిస్థితులు ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళు రాజకీయంగా ఏ విధంగా ముందుకు రావడం అనే తన మాటల ద్వారా తెలుసుకునేందుకు వచ్చాం. అన్న నమస్తే. మేడం నమస్తే. అంతా బాగానేనా మేడం? అంతా బాగుంది. అంటే ఇక్కడ మీ దగ్గరికి రావడం ఎందుకంటే మీ యొక్క జీవిత చరిత్రలు రాజకీయ పరంగా మీరు ఏ విధంగా ముందుకు వచ్చారని చెప్పేసి కొన్ని విషయాలు మీతో తెలుసుకోవడానికి రావడం జరిగింది మేడం. అంతకంటే ముందు నేను ఇచ్చేటటువంటి ఒక ప్రశ్నకు మీరు ఎప్పుడైతే రాజకీయంలోకి రావాలి అనుకునే టైంలో మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది రాజకీయంలోకి రావాలని? నమస్తే సురేష్ గారు. మేడం నా పేరు జ్యోతి చంద్రగిరి. మేము రాజీవ్ నగర్ లో నివాసం ఉండడం స్టార్ట్ చేసాము 2001 నుంచి. మీ ఎడ్యుకేషన్ ఎంతవరకు జరిగింది మేడం? నా ఎడ్యుకేషన్ నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నేను వరంగల్లో చదువుకోవడం జరిగింది. పుట్టింది పెరిగింది అంతా వరంగలే సార్. అయితే ఇక్కడ పెళ్లి అయినాక ఇక్కడ వచ్చారా? పెళ్లి అయినాక ఇక్కడికి రావడం. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం ఇక్కడికి వచ్చి? 24 years అయింది. అంటే పాప బాబు ఏమన్నా? ఫస్ట్ బాబు. ఓకే. తను మొన్ననే యూకేలో MS కంప్లీట్ చేసుకుని వచ్చాడు. ఓకే. పాప MBBS 4th year లో ఉంది. ఓకే. అంటే మీరు స్టార్టింగ్ లో ఇంత వ్యవస్థ జరిగింది కదా మీ జీవిత చక్రంలో, ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చేటప్పుడు అంటే మీ భర్త మీకు సపోర్ట్ చేశారా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా? అస్సలు నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ అనుభవం కానీ లేదు. ఓకే. తనకి చాలా చాలా ఇంట్రెస్ట్. మా హస్బెండ్ కి మ్యారేజ్ అయిన తర్వాత బాబు పుట్టాక మేము ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ KPHB 4th phase లో ఉన్నాము మా మ్యారేజ్ అయినప్పుడు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాసాని కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మాకు కొంచెం ఇక్కడ ప్లేస్ చూపించి తమ్ముడు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి చెప్పడం దొరికింది. అప్పుడు ఆ అన్నగారి వల్ల మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండడం స్టార్ట్ చేసాము. ఇంకా కాసాని కృష్ణన్న గారు ఆల్రెడీ అప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళు తనకి హాస్పిటలైజ్డ్ అన్నప్పుడు తీసుకెళ్లడం అలాంటివి తను చేశారు హస్బెండ్ దగ్గర ఉండి. అంటే ఎట్లా చేశారన్న మీరు సర్వీస్ కృష్ణ గారికి? యాక్చువల్లీ ఇక్కడికి రావడానికే కాసాని కృష్ణ గారు నాకు కారణం. ఓకే. నేను యాక్చువల్ హౌసింగ్ బోర్డులో జీవనం సాగిస్తున్న వరంగల్ నుండి వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి 10-12 గంటల టైంలో కాసాని కృష్ణ గారిని నేను అప్పుడు ఆటో డ్రైవింగ్ చేసేవాడిని. కాసాని కృష్ణ గారిని బాచిపల్లికి అప్పుడు ట్రావెల్స్ కానీ రావడానికి రోడ్లు కానీ ఏం లేకుండేది. వాళ్ళ ఇంటికి పోవడానికి ఆ టైంలో ట్రావెల్స్ లేని టైంలో ఆ నైట్ పోవడానికి అందరూ భయపడుతుండేవారు బాచిపల్లికి రావాలంటే. అంటే ధైర్యం ఎక్కువ ఆ టైంలో? పని చేసుకునే వాళ్ళకి ధైర్యమే కదండి, పని చేసేవానికి ధైర్యమే కదా, పని చేసేవానికి భయమే ఉంటుంది. ఆ టైంలో బాబు నాకు కొంచెం బాచిపల్లి దింపాలి వస్తావా అంటే అక్కడ ఒక 4-5 ఎవరిని అడిగిన రాకపోతే నేను వస్తానన్నా. అప్పుడు అతను నన్ను తీసుకొని వచ్చి దింపిన తర్వాత అతను అక్కడ నుండి నాతో ట్రావెల్లో మాట్లాడిన చూసి విని అరే నువ్వు ఇంత చూసి మర్యాద చూసి ఎప్పుడు కానీ ఆయన ఏ రోజైనా నన్నే ఎక్కువ ఇష్టపడి నన్ను వాడుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను అప్పుడు అది 99 సంవత్సరం అని చెప్పేది, 99 సంవత్సరం.
ఆ తర్వాత 99 సంవత్సరాలనే బాబు మీరు కిరాయికి ఉంటున్నారు కదా, మా ఏరియాలో చాలా మంది ఒక కాలనీ ఏర్పాటు చేసాడు మా తమ్ముడు జిల్లా మా తమ్ముడు చాలా కాసాని జ్ఞానేశ్వర్ అంటే అప్పుడు మంచి నేనున్న లీడరు ప్లస్ ఈ ప్రాంతానికి పేద ప్రజల కోసం బీసీ కాలనీలు కట్టిస్తుండే బీసీల సపోర్ట్ చేసే నాయకులు అన్నట్టు వాళ్ళు రాజీవ్ గాంధీ నగర్ సాయినగర్ ఇంద్రనగర్ అని కాలనీలు కట్టిస్తున్నారు బీసీ కాలనీలు. మేము కూడా బీసీలలో ఉన్నాం కాబట్టి మా మీద ఆయనకు ఒక బీసీ అభిమానంతో తీసుకొచ్చి ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఒక 100 గజాలు చూపించి ఇలా కట్టుకోమని చెప్పాడు. అప్పుడు 99 to 2000 వరకు మేము ఇల్లు కట్టుకొని 2001కు ఇక్కడ ఆల్రెడీ పూర్తిగా ఇక్కడ ఎస్టాబ్లిష్. అంటే మీరు ఒకటి చూడండి, మీరు అన్న విషయంలో ఏమన్నారు, మనకు ఆయన అవకాశం ఇచ్చి ఉండడానికి అన్నాడు. సరే అవకాశం వచ్చింది, నిలబడ్డారు, ఇక్కడ వరకు బాగుంది. మరి రాజకీయంలోకి రావాలని ఎందుకు వచ్చింది ఆలోచన? రాజకీయం మేము ఆల్రెడీ ఒక ఉప సర్పంచ్గా కొనసాగుతున్న కాశాంత్ కృష్ణ గారు మమ్మల్ని ఈ ప్రాంతంలో ఉండి ఈ రాజీవ్ గాంధీ అప్పుడు కరెంటు కానీ నీళ్లు కానీ ఏం లేవు, ఆయన ఆ సర్వీస్ చేసేవాడు జనాల కోసం. ఏ హాస్పిటల్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఏదైనా చేసేవాడు. ఆయనతో పాటుగా నేను కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. ఆటోమేటిక్గా జనాలకు సేవ చేయడం ఆయనతో నేర్చుకుని నాకు రాజకీయ గురువు తండ్రిలాగానే భావిస్తాను. ఓకే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీరు రాజకీయంలోకి వచ్చినాక ఫస్ట్ ఏ పదవికి పోటీ చేశారు? రాజకీయంలోకి వచ్చిన తర్వాత కాలక్రమంలో ముందుకు సాగుతున్నాం. కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు, కాసాని కృష్ణ గారు ఎంపీటీస్ అయ్యారు. వాళ్ళ గెలుపులో కూడా మేము భాగస్వామ్యమై పనిచేసాము. ఆ తర్వాత మళ్ళీ కాసాని కృష్ణ గారి పెద్ద కోడలైన కాసాని శ్వేత గారు జెడ్పీటీసీ మెంబర్ అయ్యారు. ఆ గెలుపులో మేము పాటుపడ్డాం. అందులో చాలా యాక్టివ్గా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే ఆ లీడర్షిప్లో నేను యాక్టివ్గా ఉండడం వల్ల గ్రామ పంచాయతీ ఎలక్షన్లు 2007లో రావడం జరిగింది. ఆ 2007లో కాసాని మహిళా సర్పంచ్ని ఎన్నుకోవాలని నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ వాళ్ళ అమ్మను నిలబెట్టడం జరిగింది. సర్పంచ్ టీంలో వాళ్ళు చూజ్ చేసుకునేటప్పుడు ఇందులో ఉన్న మా మిస్సెస్ కూడా చదువుకొని ఉంది, తెలివైన అమ్మాయి, ఈమెను ఉంచాలి, ఈ ఏరియా డెవలప్మెంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తుందని ఆ రోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు, కాసాని వీరేష్ గారు, కాసాని సుధాకర్ గారు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖచ్చితంగా రాజీవ్ గాంధీ ఏరియా డెవలప్ కావాలంటే మనం సతీష్ వాళ్ళ వైఫ్కు ఛాన్స్ ఇవ్వాలని బీసీ మహిళగా నా వైఫ్కు వాళ్ళు 10వ నెంబర్ వార్డు మెంబర్గా బీసీ మహిళగా ఛాన్స్ ఇచ్చారు. అమ్మ మీరు మహిళగా ఛాన్స్ తీసుకున్నారు, గెలిచారు కదా. అయితే అప్పుడు మహిళలకు ఏమైనా మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. యాక్చువల్లీ వార్డ్ మెంబర్ అయిన తర్వాత మేము కాలనీ అభివృద్ధికి చాలా వర్క్స్ చేయడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, మహిళా గ్రూప్స్ ఫామ్ చేసి, అంటే వీకర్ సెక్షన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యే వాళ్ళే ఉంటారు కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి కాబట్టి మేము మహిళా సంఘాలు ఏర్పాటు చేసి అందులో పిల్లలు చదువుకోవడానికి కొంచెం డబ్బులు సమకూర్చి ఆర్థికంగా హెల్ప్ చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేయడము. తర్వాత మాకు ఒక డ్వాక్రా బిల్డింగ్ కావాలని చెప్పేసి తర్వాత డ్వాక్రా బిల్డింగ్ ఆధ్వర్యంలోనే జరిగింది. శివాలయం దగ్గర బోరు వేయడం జరిగింది. అట్లా గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్ కూడా మా ఆధ్వర్యంలోనే జరిగింది. 2007 నుంచి 12 వరకు నేను వార్డ్ మెంబర్ గా కొనసాగాను బాచ్పల్లి గ్రామ పంచాయతీలో. అప్పట్లో గ్రామ పంచాయతీ ఉంది అన్నట్టు. గ్రామ పంచాయతీ. అయితే నెక్స్ట్ మీరు దీని తర్వాత ఇంకేమైనా పదవికి పోటీ చేశారు? అయితే కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఈ మేము మా సేవలకు అనుకూలంగా కాసాని జ్ఞానేశ్వర్ కానీ, కాసాని శ్వేత కానీ, అప్పుడు వాళ్ళ మదర్ ద్వారా ఇట్లా ఇంత మేము అంత డెవలప్, సర్పంచ్ కూడా కాసాని జ్ఞానేశ్వర్ వాళ్ళే ఇక్కడ బలమైన నాయకులు. రంగారెడ్డి జిల్లా దేవేంద్ర గౌడ్ గారు కూడా హోమ్ మినిస్టర్ ఉండే. అప్పుడు ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్ కావాలంటే ప్రైమరీ ఎంపీటీ స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూల్ కూడా కట్టడానికి మేము వాళ్ళను ఏది రాజీవ్ గాంధీకి ఏది కావాలన్నా కానీ కాసాని కుటుంబం ముందుండి డెవలప్మెంట్కు సహకరించింది. వీధి దీపాలకు కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, రేషన్ షాప్ కూడా మేము బాచ్పల్లి పోయి కొనుక్కొచ్చుకునే వాళ్ళం. 1 కిలోమీటర్ పోయి మోసుకురావడానికైనా, ఆటోలో పోయి రావడానికి ఇబ్బంది అయితే రేషన్ షాప్ కూడా ఏర్పాటు చేయడంలో భాగస్వామ్యం. మేము అడగడం, వాళ్ళు చేయడం, ఇదే మాకు తీసుకుపోవడం, వాళ్ళు మాకు పరిష్కరించడం. అధికారులతో 100% సపోర్ట్ వాళ్ళే. అదే అంటున్నా మీరు ఈ మధ్య అంటే ఆ సమయంలో ఎంపీటీస్కి ఏదో పోటీ చేశారు. అవును. అయితే ఈ ఒక వార్డ్ మెంబర్ ఇంత యాక్టివ్ గా పనిచేయడం వల్ల అప్పుడు బాచ్పల్లికి 4 ఎంపీటీసీలు వచ్చినాయి. 3 మహిళ, 1 జెంట్స్ జనరల్. 3 మహిళలల్లా కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీల 93 కులాల బీసీలు బాగుపడాలని
కాసాని వీరేష్ గారు బీసీల పక్షాన పోరాడుతుండే ఆ రోజు ఈ రోజు నేడు. ఆ రోజు కాసాని వీరేష్ గారు సొంతంగా ఆలోచించి ఒక బీసీ మహిళ మున్నూరు కాపుగా మాకు, ఒక బీసీ మహిళ రజకులు చాకలిగా మన సాకలి వర్గానికి, ఇంకో మహిళ ముదిరాజు వర్గానికి వాళ్ళ ఫ్యామిలీలకు వెళ్ళిచ్చి ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఒక్కొక్క కులానికి ఒక్కొక్కటిలాగా సామాజికంగా 3 కులాలకు 3 మహిళా గ్రూప్ 3 మహిళల అమ్మాయిలకు ఇచ్చి ఒకటి మాత్రం జనరల్ ఎస్సీకి ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ 2013-14 అంటే తెలంగాణ ఆల్రెడీ గవర్నర్ పాలన ఉన్నారు. అయితే అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో కలిపితే కాసాని గణేష్ గారు ఇంత తొందరగా డైరెక్ట్ గ్రామ పంచాయతీ గ్రేటర్ లో కలిపితే ఈ ప్రాంతానికి చాలా కష్టం వస్తాయని హైకోర్టులో కేసు వేసి గెలిపించి మళ్ళీ గ్రామ పంచాయతీగా కంటిన్యూ చేయించిన ఘనత కాసాని గణేష్ గారు, కాసాని వీరేష్ గారు. అయితే మరి మీరు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అక్కడ? ఇది చాలా వాల్యుబుల్ ప్రశ్న అడిగారు సార్. అప్పుడు ఈ ప్రాంతంలో అప్పటికే ఈ ప్రాంతంలో భయంకరమైన సాఫ్ట్వేర్ రావడం, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందడం, ఆంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంది ఇక్కడ రావడం, వలస అనేది ఆంధ్ర ప్రాంత ప్రజలని చెప్తాను. ఎందుకంటే అందరూ మన తెలంగాణ కూడా ఒక జిల్లా నుంచి ఒక జిల్లాలో వచ్చిన, ఒక ప్రాంతం వచ్చిన వలస అని అయితే నేనేం చెప్పలేను. కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఆ ప్రజలందరికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈ ప్రాంతం ఉన్న ప్రజలందరినీ రేపు ఇబ్బంది పడతారు. ఈ ప్రాంతానికి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశమే మనకు ప్రత్యామ్నాయం అని చెప్పేసి తెలుగుదేశం మీద ప్రజలంతా అప్పటికప్పుడే వాళ్ళు ఇన్ని సంవత్సరం నుంచి సేవ చేసిన ఏ నాయకులను చూడలే. ఆ రోజు ఉట్టి బొమ్మ నిలబెట్టిన కానీ ఆ బొమ్మకు వాళ్ళు ఓటేశారు. దానిలో మేము వెనకబడిపోయాం. అంటే కొంత వ్యతిరేకత చూపించారు ఆ సమయం లోపల. వ్యక్తిగతంగా మా వ్యతిరేకత కాదు, ప్రాంతీయంగా వ్యతిరేకత. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అనే పదం వింటే వాళ్ళు ఓటేయాలి. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది వేరే అసలు ఉద్దేశం ఇబ్బంది కూడా పెట్టలే. ఈ ప్రాంతానికి పుట్టి గొంగడి పురుగైనా పర్లేదు తెలుగుదేశం అనే మనం గెలిపితేనే మనకు తెలుగుదేశం రిపీట్ చేసి చంద్రబాబు నాయుడు మనకు అండ ఉంటారని ఒకే ఒక అనాలోచితతోటి మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే సరే అక్కడ ఓడిపోయారు, తర్వాత మీ ప్రణాళిక ఏ విధంగా కొనసాగింది? ఓడిపోయిన తర్వాత ఇంకా రెట్టింపిన ఉత్సాహంతో మేము ఇంకా జనాల దగ్గరే పనిచేస్తూ ఎక్కడికక్కడ అప్పటికి మా 2009లో అప్పటికి మా మిస్సెస్ వార్డ్ మెంబర్గా నడుస్తున్నప్పటికే ఈ ప్రాంతంలో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా ఎంఆర్ ఆఫీస్ పోవాలి, ఏ చేయాలన్నా ఎంఆర్ ఆఫీస్ రావాలి. అప్పటికి ఆన్లైన్ సిస్టమ్ మూవ్ అయింది. అప్పుడు ఏం చేసినాము, చదువుకున్న అమ్మాయి కదా అని ఒక ఏపీ ఆన్లైన్ అనే ఒక సర్వీస్ తెచ్చి పెట్టాం. దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి 2009లో తెలంగాణ పంచాయతీ గట్టిగా నడిచేటప్పుడే మీ సేవ సర్వీస్ ఇచ్చాడు. ఆ మీ సేవ సర్వీస్ ద్వారా ఏ ప్రాంతం ఆంధ్ర ప్రాంత ప్రజలని కాకుండా తెలంగాణ ప్రాంత ప్రజలు అనుకుంటా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యి పనిచేసి వాళ్ళకు సేవలు అందించేవాళ్ళం. వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్ అంటే తెలియదు, కొత్తగా వచ్చారు కదా, పోలీస్ స్టేషన్ అంటే తెలియదు, కొత్తగా వచ్చారు కదా. ప్రతి దానికి మేము కాసాని వాళ్ళ సపోర్ట్ తీసుకొని జనాలకి నేను ఒకటి ఏమంటున్నా, మీరు ఓడిపోయినాక ఇంకా ప్రజలలోనే ఉన్నారు, ఎక్కువ ఉన్నాం. కానీ కాసాని గారి కుటుంబం అప్పుడు మీకు ధైర్యాన్ని ఇచ్చిందా? ఫుల్ ఓటమికి వెళ్ళిపోయినది ఒక సహజము. మనం మళ్ళీ జనాలకు దగ్గర ఉండి పనిచేసేసి నెక్స్ట్ మనం ఇంకా పని చేయాలని చెప్పారు. ఆ ఉద్దేశంతో పనిచేస్తే అప్పటికి మన తెలంగాణ రాష్ట్రం రావడం, తెలంగాణ గవర్నమెంట్ రావడం, ఆ గవర్నమెంట్లో ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరం కేసీఆర్ యొక్క పనులకు అట్రాక్ట్ అయ్యి ఇక్కడ మాకు అప్పుడు షంబీపూర్ రాజు గారు మాకు ఫుల్ హండగా ఉండి ఈ ప్రాంతం డెవలప్మెంట్లో మాకు సపోర్ట్ చేయడం జరిగింది. షంబీపూర్ రాజు ఆయన పూర్తి పేరు శంకర్ రాజు, ఆయన మంచి కేసీఆర్ కుటుంబానికి మంచి సన్నిహితంగా ఉండి మాకు ఫుల్ సపోర్ట్ చేయడం. మేము రెట్టించిన ఉపాధితో బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు టీఆర్ఎస్ అని పలికేవాళ్ళం, బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం. అప్పటికే మా అదృష్టం ఏంటంటే మా మీద వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం నుంచి పోటీ చేసిన ఆ వ్యక్తులు తెలుగుదేశానికి ఉన్న బాస్ మా వివేకాన్న కూడా బీఆర్ఎస్కి రావడం కొండంత అండొచ్చి ఇక ఇంకా ఈజీగా పనిచేయడం, బలం పెరిగి ఇంకా ఈజీగా పనిచేసినాం. చాలా వివేకాన్న ద్వారా చాలా అభివృద్ధి తీసుకొచ్చినాం, ఎమ్మెల్సీ షంబీపురాజు ద్వారా చాలా అభివృద్ధి తీసుకొచ్చినాం. చాలా ఈ ప్రాంతం చాలా ఈ లోపల గ్రేటర్ హైదరాబాద్ కావడం, అది ఎన్ఎంసీ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కావడం, ఎలక్షన్ రావడం. ఆ ఎలక్షన్ లో భాగంగా నేను పార్టీలో యాక్టివ్ గా ఉన్నాం, చేస్తున్నాం. అప్పుడు టికెట్ ఇవ్వడంలో అడ్జస్ట్మెంట్ మాకు చేయడం కుదరక మాకు ఆప్షన్ నెంబర్. అంటే మీరు ఒక్కసారి గట్టిగా అడగలేరా, నేను ఖచ్చితంగా ఇట్లా డివిజన్ కి పోటీ చేస్తానట్టుగా?
ఆది నాయకులు మేము మాకు పదవి ఉన్నా లేకున్నా అన్న ఇక్కడ ఒక మనిషికి బాగా నిమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ చేపిస్తున్నాడు, వాళ్ళకు ఒక 15 లక్షలు అవసరం అంట, మరి ఎట్లా చేద్దామని అంటే ఇమీడియట్లీ షమీబురాదన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డయాలసిస్ సంబంధించిన ఎంత ఖర్చు 13 లక్షలు 14 లక్షలు సుబ్బారెడ్డి అని హరితవనం ఖాళీలో ఉంటాడు, అతనికి ఇమీడియట్ శాంక్షన్ చేయడం, సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా ఏదంటే ఏదో రకంగా ఒక గవర్నమెంట్ రిలేటెడ్ గా హెల్ప్ చేయడానికి షమీబురాద్ సపోర్ట్ చేయడం, మాకు పదవి ఉన్నా గదే చేయగలుగుతాం, పదవి లేకుండా చేయగలుగుతాం, పెద్ద పదవి గురించి ఆలోచించాలి. మీరు ఒకటి ఏంటంటే సేవ చేయాలని ఒక దృక్పథంతో ముందుకు కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఒక చిన్న అవసరం పడ్డది అనుకో, ఒక కాలేజీలో సీట్ కావాలని ఒకరు అడిగారు, ప్రైవేట్ కాలేజ్. మేము వివేకానంద దగ్గర పోగానే ఏం సతీష్ గారు ఎందుకు వచ్చారంటే, అన్న మా ఏరియాలోకి నాకు ఒక కాలేజీలో సీట్ కావాలట, వాళ్ళకు ఇట్లా ఒక 30,000 ఫీజు అడుగుతారంటే ఇమీడియట్లీ ఆయన లెటర్ రాసేసి ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేసి ఒక 10,000 తగ్గడం 5,000 తగ్గడం ఆ సీట్ అనేది కన్ఫర్మ్ చేయడం, ఫుల్ అంటే దాంట్లో వివేకానంద ఫస్ట్. అయితే నేనేమంటున్నా, సరే మీరు అక్కడ షమీపూర్ రాజు కావచ్చు లేదంటే మన వివేకానంద కావచ్చు, వాళ్ళు కాకుండా మీ సొంతంగా మీ ఫ్యామిలీ ఇప్పుడు మేడం కావచ్చు మీరు కావచ్చు, మీరు ఏమైనా పేద ప్రజలకు విద్యా పరంగా కావచ్చు హాస్పిటల్ పరంగా ఏమైనా సేవలు అందించారా మీరు? 100%. ఏ విధంగా ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాం అంటే నా టైము నా అంత ఎఫర్ట్ చేసేది ఒక పాయింట్. రెండోది కొంచెం బీదరికంగా ఉన్న వాళ్ళకు ఎవరైనా చనిపోయారు అనుకో, వాళ్ళు ఆ దాన సంస్కారం చేసుకొని లేని పరిస్థితుల్లో వాళ్ళకు మేము ఒక 5,000 ఒక 10,000 ఇట్లా సపోర్ట్ చేయడం, ముసలి వాళ్ళకు పెన్షన్స్ కోసం చేయడం కోసం ప్రయత్నం చేయడం, ప్లస్ చదువుకునే పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి గవర్నమెంట్ స్కూల్ పోయి రావడం ఇబ్బంది ఉంటే పక్కనే ఉన్న చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళలో పోయి మా వంతు వాటాగా ఏదో ఇచ్చి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడి చేయడం చాలా చేశాం. అంటే మొత్తానికి ఏంటంటే మీరు ప్రజలలో ఉన్నారు కాబట్టి ప్రజల ఒక ఆశీర్వాదం కూడా ఉంది మీకు. సరే ఇప్పుడు నేనేమంటున్నాను, వీడి వరకు వచ్చింది మీ వ్యవస్థ, కోఆప్షన్ కావాలని మీరు ముందు అడిగారా లేకుంటే అదే అందరి నిర్ణయం మేరకు వచ్చిందా మీకు? అందరి నిర్ణయం మేరకు వచ్చింది. మేము ఎలా అడుగుతాం, ఇప్పుడు టికెట్ పంచేటప్పుడు చూసాం ఎవరెవరికి ఎలా పంచుతున్నారు అనేది, మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు మా వీరేశన్న గారు టికెట్స్ ఎట్లా చేసినప్పుడు మాకు మా వంతు రాలేదు కాబట్టి మేము సిన్సియర్గా వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ కూడా ఆ క్యాండిడేట్ గెలిపడం కోసం నేను నా వైఫ్ కానీ నా చుట్టూ క్యాడర్ కానీ పర్ఫెక్ట్గా పనిచేసి గుర్తించారు. దానికి ఎంత కాంపిటీషన్ ఉన్నా నాకు ఇచ్చారు, నా వైఫ్కి ఇచ్చారు. నేనేమంటున్నానంటే సరే అందరు సేవ చేస్తున్నాం అంటారు, ప్రజలకు సేవ చేస్తున్నాం అంటారు, సేవ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఏం తీసుకోరా మీరు? డబ్బులు తీసుకుంటే సేవట్లేదు సార్, అదే అడుగుతున్నారు. అసలు వాళ్ళని అడగడం ఎవరన్నా, నేను సేవ చేసి ముగ్గురు మన మార్కెట్లో పోదాం, అసలు ఈ సతీష్ అన్న మీకు ఒక పని కావాలని పోలీస్ స్టేషన్కి వచ్చింది కదా పోయి, సతీష్ అన్న బండిలో తీసుకొని వచ్చాడా లేకపోతే నువ్వు ఆయన సొంత బండిలో తీసుకొని వచ్చావా, ఆయనకైనా పెట్రోల్ కొట్టించినావు అని అడగండి. నేను చెప్తాను. ఇప్పుడు ఎంఆర్ఓస్ బాచ్పల్లి ఉంది, అప్పుడు ఎంఆర్ఓస్ కుత్బులాపూర్ ఉండే, ఎంఆర్ఓ పిల్లాడు ఉన్నాడు, గ్యాప్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. వాళ్ళ పేరెంట్స్ కష్టాలలో 5వ తరగతి వరకు ఆ పిల్లవాడు చదువుకున్నాడు, మళ్ళీ కొన్ని రోజులు దాకా చదివిపోయలే, మళ్ళీ నెక్స్ట్ స్కూల్ పోవాలంటే గ్యాప్ సర్టిఫికేట్ అవుతుంది, అది రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి కదా. దానికోసం నేను పోవాలంటే వాడిని తీసుకొని పోవాలి, ఆ టైం ఇవ్వాలి. ఆ టైం వేయడం కోసం నేను పోయేటప్పుడు నా బండి మీద కూర్చుంటే పెట్టుకొని పోతున్నానా, నా వెహికల్ తీసుకుపోతున్నానా, అతనితో ఏమైనా పెట్రోల్ పోయించుకున్నానా లేకపోతే ఇంకేమైనా ఖర్చు పెట్టించుకున్నా అడగండి, ఇప్పించిన వాళ్ళ దగ్గర తీసుకోవాలంట. సరే ఇంకొక విషయం ఏంటంటే, సరే ఇటు వరకు మీరు కోఆప్షన్కి వచ్చారు అంటే రీసెంట్ గా టైం కూడా అయిపోయింది కదా, అంటే కోఆప్షన్ జనవరిలో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా అవకాశం వస్తాయి అంటే ఎగ్జాంపుల్ కార్పొరేటర్ ఏదో కానీ మేయర్గా కానీ ఏమన్నా అవకాశాలు ఉంటే పోటీ చేసే అవకాశం ఉంటుంది సార్? ఇప్పటి వరకు కూడా మేము ఒక పార్టీకి కట్టుబడి పనిచేస్తాం, కాసాని కుటుంబంతో కట్టుబడి ఉన్నాం, ఇక్కడ ఈ ఏరియాలో బిగ్గెస్ట్ పొలిటీషియన్స్ కాబట్టి. ఆ తర్వాత కాసాని కుటుంబంతో మేము అందరం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క పార్టీలోకి వెళ్ళినాం. కేసీఆర్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు మేము ప్రజాసేవ, కేసీఆర్ ఎట్లా చెప్తే కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి స్కీమ్, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, లేదా అమ్మఒడి కావచ్చు, ఏ స్కీమ్ కేసీఆర్ ఉంది ఆ స్కీమ్ ప్రజలకు అందడం కోసం శాశక్తిలో కృషి చేసినాం, ఇప్పించినాం, ప్రజల దగ్గర మేము మన్నలు పొందినాం. ఎంతో మంది ఒంటరి మహిళలకు పెన్షన్ ఇప్పించాం. అట్లా కేసీఆర్ పథకాలు ఎన్నని చెప్పాలి. వాటర్ కనెక్షన్, ఫ్రీ కనెక్షన్ కు సపోర్ట్ చేసినాం. కొత్తగా వచ్చిన ప్రజలకు వాటర్ కనెక్షన్ ఎట్లా తీసుకోవాలో అవి చేపించాం. ఏది గవర్నమెంట్ పాలసీకి మేము దగ్గర నుండి పనిచేసినాం. ఆ గవర్నమెంట్ పాలసీలో ఉన్న మా కేసీఆర్ కావచ్చు, మా కేటీఆర్ గారు కావచ్చు, మా ఎమ్మెల్యే షమీపూర్ రాజు కావచ్చు, మా వివేకన్న కావచ్చు, మా జ్ఞానేశ్వర్ అన్న కావచ్చు, మా వీరేశ్ అన్న కావచ్చు, ఆ పాలసీలలో మన పార్టీ
వారు పార్టీ ఇచ్చే స్కీమ్స్ పార్టీ చేసే విధానాన్ని ఎవరు ముందు తీసుకుపోతారో గుర్తించి వాళ్ళు మాకు రేపు ఏ పొజిషన్లో కూర్చోబెట్టి ఇప్పుడు రేపు రాబోయే మహిళల 50% రిజర్వేషన్లో మళ్ళీ నా వైఫ్కి అవకాశం ఇస్తే వాళ్ళు ఇస్తేనే మేమైతే స్వయంగా మాకు కావాలని కొట్లాడడం, మేము ఆర్థికంగా సామాజికంగా మేము ఫైట్ చేయం. వాళ్ళు మా యొక్క సేవలను గుర్తించి బాబు నువ్వు ఫలానా ప్లేస్లో ఉండి ఈ పని చేయి, ఈ పని వాళ్ళు చెప్పింది మేము చేస్తాం, వాళ్ళతోటే ఉంటాం, వాళ్ళతోటే ప్రయాణం చేస్తాం. ఓకే. అయితే ఇంకొక విషయం అన్న, మీరు కాసాని వీరేశన్న కావచ్చు, జ్ఞానేశ్వర్ సార్ కావచ్చు, వీళ్ళ గురించి మీరు ఒక విషయం చెప్పారు. నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని ఉంటుంది ఫుల్ నేమ్. ఎక్కువ ముదిరాజులకు ప్రిఫరెన్స్ ఇస్తాడు, బీసీలకు ఇవ్వడా? అది తప్పు మాట. జనాలు అది చాలా తప్పు మాట. నేను మీకు సభముఖంగా మీకు చెప్పాలనిపిస్తుంది. నాకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ 93 కులాల కోసం ఒక పార్టీ పెట్టిండు. ఓకే, మన పార్టీ 93 కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్ర కులాల మైనార్టీ కోసం పెట్టాడు. పెట్టి తన జిల్లాలో తిరగలే. ఫస్ట్ కాకినాడ మొత్తం మనకున్న ఫస్ట్ ఆ రోజులలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుకుంటా తన సొంత జిల్లా రంగారెడ్డికి వచ్చింది. అదే తనకే సొంత సెల్ఫిష్ ఉంటే ఫస్ట్ ఈ జిల్లాలో అంతా సెటరేట్ చేసుకొని అన్ని తిరిగేవాడు. అప్పుడు కులానికి ఒక టికెట్ ఇచ్చాడు. అట్లా ప్రతి కులానికి ఒక టికెట్ ఇవ్వాలని మొన్న తెలుగుదేశంలో కూడా బీసీ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న 93 కులాలు 93 సీట్లు బీసీలకు వస్తాయని ఆశతోటి ఆ పార్టీని పగ్గాలు పట్టుకున్నాడు. ఆయన పోటీ చేయద్దన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్లీ మన కేసీఆర్ దగ్గర వచ్చి బీసీల కోసం పోరాటం స్టార్ట్ చేసింది. అయితే ఇంకొక విషయం అండి, 7 వరకు వచ్చింది మీ వ్యవస్థ. సరే, అవకాశం వస్తే మీరు ముందు స్థాయికి వెళ్తారు, రాని పక్షాన ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. చెప్పలేము దాని విధానం ఏ విధంగా మనం చెప్పలేము. మీ హైకమాండ్కు మీకు ఉన్న రిలేషన్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం చెప్పండి. 100% మేమైతే మా కేసీఆర్ గారి పాలసీలను అట్లనే కంటిన్యూ చేస్తాడు అనుకున్నాం. కేసీఆర్ ప్రజలకు దగ్గర ఎన్నో పాలసీలు చేశాడు. ఆ పాలసీలను ఖచ్చితంగా ఆయన చేస్తాడు. దానికి ఇంకా మించి హామీలు ఇచ్చాడు కదా, అవన్నీ ఇంకా చేస్తాడు అనుకున్నాం. ఆ హామీలు కాదు కదా, కనీసం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టునే ఆయన దాన్ని అదొక ఫాల్ట్ ప్రాజెక్ట్ అని దాంట్లోకి తాగే నీళ్లు తాగుకుంటేనే ఆ నీళ్ళని ఇలా హైదరాబాద్కు మిషన్ భగీరథ ద్వారా సేమ్ అదే పేరుతో ఇచ్చుకుంటేనే కళ్యాణ లక్ష్మి అన్నది. ఇంకో కేసీఆర్ సాబ్ ఇచ్చే 1,16,000 కాకుండా ఇంత తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఆ తులం బంగారం లేదు, 1,16,000 లేదు. నేను ఎట్లా చెప్పాలి నాకు అర్థం అవుతుంది. అదే అస్సలు తెలియదు లేని ఇస్తాడని మీ ఉద్దేశం ఆడే ఉన్నది. ఇంకా అయితే ఇంకొక అంశం ఏంటంటే, అమ్మ మీరు నేను అంటున్నా అంటే మీరు ఒక మహిళగా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారమ్మా ప్రభుత్వం, దాని మీద మీ అభిప్రాయం? సార్, ఇట్లా ఫ్రీ బస్సులు ఇట్లాంటివి ఇవ్వకుండా ఒక ఎవరైతే అట్లీస్ట్ వాళ్ళు 2 lakhs బిలో ఇన్కమ్ వాళ్ళకి కనీసం వాళ్ళ పిల్లల చదువులకు, లేకపోతే ఆల్రెడీ ఒక డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు అలాంటివి కల్పించడం బెటర్ కదా. పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే మనం వాళ్ళని బద్దకస్తులు చేయడము అట్లా డైలీ బేసిస్ లో కాకుండా లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్ కి ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా ఏవైనా ఉపాధి అవకాశాలు కానీ జాబ్స్ కానీ మహిళలకి ఇప్పుడు కొంతమంది గ్రూప్స్ లో ఉంటారు, వాళ్ళకి పెంచడము అట్లాంటివి చేస్తే బెటర్ కదా సార్. అవునవును, లోన్లు ఇచ్చి వాళ్ళకు శాశ్వతమైనటువంటి ఉపాధిని. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి కామన్ ఉన్నాయి కాబట్టి ఇట్లా చూసుకుంటూ ప్రజలకి హెల్ప్ఫుల్ గా ఉంటే బెస్ట్ కదా సార్. అది నా మీ అభిప్రాయం. ఇంకొక విషయం మేడం, సరే 7 వరకు మీరు కూడా వచ్చారు, మీకు రాజకీయం అంటేనే ఇంట్రెస్ట్ లేదు, అయినా ముందుకు వచ్చారు అంటే మీ సార్ బాగా ప్రోత్సహించారు. ఓపెన్ గా చెప్పాలంటే ప్రోత్సాహం కాదు కదా సార్, భారత రాజ్యాంగాన్ని మహిళలకు ఒక అవకాశం కావాలని మహిళలకు ఒక రిజర్వేషన్ పెట్టినప్పుడు నేను సేవ చేసినా కానీ నా ప్లేస్ లో రావాల్సిన పోటీ చేసి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నా జీవితంలో భాగస్వామ్యం ఆమె కాబట్టి నేను కష్టపడేప్పుడు ఆమె కష్టపడాలి కదా, నేను సేవ చేసినప్పుడు ఆమె సేవ చేయాలి కదా, అది రూల్ అంతే. రాజ్యాంగంలో ఒక మహిళలకు అవకాశం ఉంది, మీరు దాన్ని వినియోగించుకున్నారు అంతే కదా. ఇప్పుడు ఇందిరా గాంధీ ఉంది ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ నాన్న సపోర్ట్ తోటి వచ్చింది డైరెక్ట్ వచ్చిందా? ఇట్లా నేను నా వైఫ్ గారు నా భర్తగా సపోర్ట్ చేస్తాను. మీరు ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక భర్త కావచ్చు, ముందుకు తీసుకెళ్ళారు. మీరు అంటే మీరు ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎట్లా ఉంటుంది మేడం? అంటే రాజకీయంగా లేపుతా ఉన్నారు కదా. నిజంగా చెప్పాలంటే
నాకు ఓన్లీ ఎడ్యుకేషనల్ వాల్యూస్ అంటే నేను ఒక సివిల్ ఇంజనీర్గా ఒక బిల్డింగ్స్ ప్లాన్ చేయడము ఇలా ఇంతే నాకు వచ్చిన నాలెడ్జ్. కానీ ఎప్పుడైతే తను రాజకీయాల్లోకి వెళ్ళారో అప్పుడు మనం అంటే ఆ తర్వాత ఏంటంటే నేను ఇంకా ప్రజల్లోకి ఎక్కువ మూవ్ అవ్వడం కోసం వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కోసం నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక ఏపీ ఆన్లైన్ అనే సర్వీస్ అనేది తీసుకొచ్చి అంటే అప్పుడు మీకు కూడా అవగాహన వచ్చి ఉంటుంది అట్లీస్ట్ అంటే తను తిరుగుతూ సో దగ్గరికి ప్రజల్లో ఉండడం తన పని. నాకేంటంటే ఒక పాయింట్ ఏపీ ఆన్లైన్ అని ఒక పాయింట్ ఇచ్చి కూర్చోబెట్టి ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, ఎవరికైతే పిల్లలకి స్కాలర్షిప్స్ కావాలి, ఒక వృద్ధ మహిళలకి పెన్షన్స్ కావాలి, అది అక్కడికి వెళ్ళండి మేడం ఉన్నారు చేసి పెడతారు. మీకు అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా ఏది చేయాలన్నా నన్ను అలా ఉంచి కొంచెం కొంచెంగా నాలెడ్జ్ నాకు గెయిన్ చేయించారు. అయితే అంతా గెయిన్ చేసుకున్నారు కదా, ఎప్పుడైనా మీకు అనిపించిందా నా భర్త ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తుండు, అసలు నా ఫీలింగ్ ఎప్పుడైనా మంచి ఫీలింగ్ వచ్చిందా తప్పకుండా వస్తుంది కదా సార్. నిజంగా చెప్పాలంటే మానవ సేవయే మాధవ సేవ అనేదాన్ని నేను గట్టిగా నమ్ముతాను. దానికి రూపం మీన్ అంటారా? 100% అంటాను. 100% అంటాను. నిజంగా భగవంతుడు ఈయన రూపంలో మీకు వచ్చి అలా పిచ్చిపడుతుంది. సరే వీడి వరకు బాగుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఇప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాల పైన ఇంకా కొంత ఏముంది మీరు అనుకున్నట్లు జరగలేదని మీరే అంటున్నారు. ఒకవేళ మీరు సలహా ఇస్తే ఇదే ప్రభుత్వాన్ని మీరు అనుకున్నట్లు జరగలే, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మంచిగా చేసింది అంటే ఇప్పుడు ప్రభుత్వం మంచిగా చేస్తలేదు అని క్లియర్గా అర్థమైంది. ఒకవేళ మంచిగా చేయాలంటే నీ సలహా ఎట్లా ఉండొచ్చు? మంచిగా చేయాలంటే ఎవరి సలహాలు ఈయన ముఖ్యమంత్రి కాదు కదా ఆయన. ఓకే ఇప్పుడు ఏదైనా ఒక సమస్యతోటి తీసుకపోతే ఇప్పుడు అతను ఏం చెప్పాడు, మహిళలకు 2,500 రూపాయలు నేను ఇస్తా అన్నాడు. ఏది మహిళలు వారానికో నెలకో ఏదో పని మీద బస్సు ఎక్కిపోయి వచ్చే మహిళ 10 రూపాయలు బస్ టికెట్ ఇచ్చిండు, కానీ 2,500 రూపాయలు నెలకి ఇస్తానని ఇచ్చిండా? అది 2,500 ఇస్తే ఆమె బిడ్డకు ఫీజు కట్టుకుంటుంది కదా, తన కొడుకు ఒక చిన్న పోవడానికి బస్ పాస్ ఏదో తీపిచ్చిస్తాయి కదా, అబ్బాయికి అయితే టికెట్ కొట్టాలి కదా, టికెట్ కొట్టాలి కదా. అబ్బాయిని బస్ ఎక్కియాలన్నా పైసలు కావాలి, అమ్మాయిని ఫీజు కట్టాలన్నా పైసలు కావాలి. మరి 2,500 ఇస్తే అయిపోవు. కానీ ఆమెనే ఇంట్లోకి వెళ్ళి నువ్వు పని చేయకుండా లేదు పని చేసావు సినిమాకో లేదా మీ అవ్వగారింటికో మీ అత్తగారింటికో పోని 10 రూపాయలు బస్ టికెట్ పెట్టిండు. కానీ మరి 2,500 అంటేనే కదా ఓట్లేసారు. 2,000 మరి ఉంటుంది కదా ఆశ అనేది. ఏమి చెప్పు మరి, నువ్వే చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీ బస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. కొన్ని ఉపయోగాలు ఉన్నాయంట అంతర్గతంగా. సార్ నేను ఒకటి చెప్తాను, చెప్పండి. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా, నేను ఇస్తా. రేవంత్ అన్న మాట అంటే మాట అన్నాడు కదా, మాట ప్రకారం 2,500 ఇస్తే ఈ 15 నెలల్లో వాళ్ళకి ఎన్ని పైసలు అవుతుండే, వాళ్ళ పిల్లలు భవిష్యత్తును వాళ్ళ ఇంటిని ఎంత సమకూర్చుకుంటుండే. అయితే ఇప్పుడు ఈ బస్ ఎక్కిపోవాలంటే ఫస్ట్ ఇంట్లో వంటగీట చేసుడు కూడా బంద్ చేసేసి బస్ ఎక్కిపోవడానికి బస్ కోసం ఉరకాలి కదా. ఆ బస్ పోతే మళ్ళీ నెక్స్ట్ ఆటోలో పోవాలంటే పైసలు అవుతాయి కదా, టైంకి బస్ వస్తుందా? దానికోసం అర్ధగంట ముందు పోయి కూర్చోవాలి కదా. అసలు ఈ ఫ్రీ బస్ అనే సిస్టమ్ కొంతమంది చదువుకునే స్టూడెంట్స్ అమ్మాయిలకు బెనిఫిట్ జరగచ్చు, కానీ ఇంట్లో కూర్చొని పని చేసుకుని ఉద్యోగం చేసుకుని డైలీ వైజ్ లేబర్ వర్క్ చేసుకునే అమ్మాయిలకు మాత్రం ఇది అసలు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మాకు అర్థమైందంటే ఒక ప్రభుత్వాన్ని మంచిగా చూసారు, రెండోది జర ఇబ్బంది పెడుతున్నారని మీకు అర్థమైంది. అది మాకు కూడా అర్థమైంది మీ మాటలో. వాళ్ళ పాలసీ వాళ్ళు చెప్పినట్టు చెప్తే బాగుంది. ఇంకోటి అమ్మాయిలు ఉంటారు చదువుకునే అమ్మాయిలు, వాళ్ళకు బండి ఇప్పిస్తాను ఒక ఆశ పెట్టి స్కూటీ ఏదో 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు బండి నడిపేది, వాళ్ళకే కదా లైసెన్స్ వచ్చేది. మరి వాళ్ళకే బండి ఇస్తా అంటే ఆ 18 సంవత్సరాల అమ్మాయిలు నాకు బండి వస్తాను ఓట్లేసారు కదా, మరి ఒక్క బండి ఒక్క అమ్మాయికి ఎట్లా? అప్పుడు 18 సంవత్సరాల అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న అమ్మాయి ఓటేసింది, ఆమె డిగ్రీ అయిపోతే స్టూడెంట్ అయిపోతే ఎవరికి ఇస్తావు బైక్? ఎవరికి వస్తుంది కదా, ఎట్లా వస్తారు? చదువుకున్న అమ్మాయికి ఇస్తాన్నారు మేడం, చదువుకున్న అమ్మాయికి ఇస్తాన్నారు. చదువుకున్న అమ్మాయిలు ఎప్పటి నుంచి డిగ్రీ ఎప్పుడు వస్తుంది? ఎన్ని సంవత్సరాలు డిగ్రీ వస్తుంది? 21 అయిపోగానే ఫస్ట్ ఇయర్లో ఉన్న అమ్మాయి ఓటేసింది, లాస్ట్ ఇయర్లో ఉన్న అమ్మాయి ఓటేసింది. ఈయన 1 సంవత్సరంన్నరలా తర్వాత ఓటెక్కి వచ్చిన తర్వాత వస్తారు. ఈయన పీరియడ్ అయ్యాక ఈయన ఇచ్చినప్పుడు అయిపోయారు కదా, వాళ్ళు లాస్ అయిపోతారు. అప్పుడు వాళ్ళ ఉద్యోగులకు ఒక మహిళగానో ఒక వైఫ్ గానో వెళ్ళిపోతారు. మరి ఎవరికి ఇస్తారు బండి? సరే మీరు అన్న దాంట్లో ఏముందంటే వేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. 100% ఓటు వేయించుకోవడం కోసమే అమ్మాయిలను వాడారు. ఇప్పుడు అది
నిరుద్యోగ భృతి 5,000 అన్నాడా 6,000 అన్నాడా నిరుద్యోగ భృతి అయితే ఇస్తాడు. ఏది సరే ఇక అక్కడ పరిస్థితులు మరి వాళ్ళు కూడా ఇప్పుడు సార్ నిరుద్యోగమైన యువకుడు ఈ 3 సంవత్సరాలు సేమ్ అమ్మాయిల టైపే ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అబ్బాయిలే వేసారు. మరి 2 సంవత్సరాలు అయితే ఇంట్లోనే వంటున్నా ఏం చేస్తున్నావు అంటే వాడు ఏదో ఉద్యోగం చూసుకుంటాడు, వేరే తీసుకుపోతుండు, వేరే దేశం పోతుండు, నాన్న మరి వాళ్ళకు నిరుద్యోగ గుర్తిస్తావు. సరే మీరు ఇంత మాట్లాడతారు కదా, చెప్పు. సరే ప్రభుత్వం మంచిగా చేస్తలేదు, సరే మీరు మంచిగా చేసారు అన్నారు. ఎగ్జాంపుల్ కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసింది. సరే నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి, ఏ ప్రభుత్వం రావచ్చు? 100% కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఎట్లా చెప్పగలుగుతాం అంత గట్టిగా? ఆల్రెడీ మీరు ఇప్పుడు నాతో నన్ను ఒక స్టూడియో రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నావు కదా, జస్ట్ మీ యాంకర్ పంపించేసి ఇట్లా మైకి పెట్టు రోడ్డు మీద సర్వే చేయమంటారా? ఇక ఏం అవసరం నడుచుకుంటూ పోతూ టక్ నాకు కాపులో పవన్ అరే బాబు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తర్వాత మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎవరు గవర్నమెంట్ వస్తుందంటే కేసీఆర్ అంటారు. కేసీఆర్ అంటారు. ఇంకా వేరే మాట మాట్లాడారు, అంతేనా? వేరే మాట. ఇక్కడ కాదు, మారుమూల ప్రాంతం గ్రామం పో, అందరికీ అర్థం. అందరికీ అర్థం. సార్ ఇంకొకటి, సరే ఇక మొత్తానికి కూడా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాం. ఇంతకుముందు నా కేసీఆర్ ప్రభుత్వం తెలుసుకున్నాం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు. అసలు ఇక్కడ మా వివేకానంద గురించి తెలుసుకోరా? అదే నేను అక్కడికే వస్తున్నా, వీడి వరకు ఉన్నది బాగున్నది. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మీరు నేను చాటుగా అడుగుతా, క్వశ్చన్ కూడా ఎక్కువ. మీరు కాసాని జ్ఞానేశ్వర్ సార్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఒక యువకుడుగా ఉండి ఆయన అప్పుడున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆయన లాంటి లీడర్గా పుట్టబడు ఆయన లీడర్షిప్ అలా చేసుకుంటూ వచ్చిండు. ఇంకా రేపు ఏమైనా అవకాశం వస్తే చేస్తాడేమో, నేను చూస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ యుగం వచ్చింది, ఆన్లైన్ యుగం వచ్చింది, టెక్నికల్ యుగం వచ్చింది, యువకులకు ఛాన్స్ వచ్చింది. మా 2 చింతపులు ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్సీ శంభురాజు యువకుడే, వివేకానంద యువకుడే, కాసాని వీరేష్ అన్న యువకుడే. మరి చింతపులు అందరితో పని చేయాలంటే జ్ఞానేశ్వర్ అన్న కూర్చొని పని చేపిస్తాడు కదా, ఆయన రేపు వీళ్ళందరితో నడిపిస్తాడు. అయితే ఇప్పుడు వీరేష్ అన్న గారి గురించి మీ అభిప్రాయం? వీరేష్ అన్న ఆయనకు ఒక అవకాశం రాలే ఇంకా. ఇప్పటి వరకు ఆయన తను బీసీల పట్ల భయానకమైన పోరాటం చేస్తుండు. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఒక కబడ్డీ అనే ఒక స్పోర్ట్స్ తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ లో పిల్లలకు మంచి యాక్ట్రెస్ తీసుకొచ్చి 98 మార్కులలో పాస్ అయ్యే స్టూడెంట్కు 50 మార్కులు పడే స్టూడెంట్ను ఒక స్పోర్ట్స్ లో తీసుకొచ్చి కోటాలు తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు స్టడీ చేస్తున్నారు. అదే ఎడ్యుకేషన్ పరంగా ప్రోత్సహిస్తున్నారు, స్పోర్ట్స్ పరంగా కావచ్చు తీసుకొస్తారు. ఆయన ఆ పనిలో ఉన్నాడు. విద్యార్థులను ఒక మంచి ఆరోగ్య దాంట్లో కూడా మన రేవంత్ సార్ ఏమన్నా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా అన్నాడు. మరి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినప్పుడు మా వీరేష్ అన్నకు అసలు యూనివర్సిటీలో ఒక కీలకమైన పదవి చేయాలి కదా. ఎందుకంటే అదే ఉన్నాడు కాబట్టి. సరే అదే వదిలిపెట్టాడు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారి పైన మీ అభిప్రాయం? షంబీపూర్ రాజు అనేట ఒక నిరంతరమైన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ అడుగులో అడుగై కేటీఆర్ భుజంలో భుజమై పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఉద్యమకారులో మా రంగారెడ్డి జిల్లాలో మా కుద్బులపూర్లో ఫస్ట్ వ్యక్తి. అతను సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతూ కేటీఆర్తో నడుస్తూ ఈ ప్రాంతానికి ఒక కేసీఆర్ కుటుంబం అండాన్ని మా అందరినీ ఒక యుద్ధ కవచంలా తయారు చేసుకున్న యూనిటీగా తయారు చేసిన ఒక గొప్ప నాయకుడు అని. ఇంకొక విషయం ఉన్న చివరిలో ఉన్న మన మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పైన మీ అభిప్రాయం? ఎమ్మెల్యే గారు చెప్పిన కదా, ఆయన ఒక చిరుత, ఏదైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఒక విద్యాపరంగా ఈ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడండి కేసీఆర్ తోడు ఒప్పించి మన ప్రాంతానికి. ఆ మెడికల్ కాలేజ్ ఇప్పటికి ఇంకా స్టార్ట్ చేయలే. ఆల్రెడీ ల్యాండ్ క్లియరెన్స్ కూడా చేశారు, 20 ఎకరాలు. అంటే ఈ ప్రాంతానికి విద్యార్థులకు ఆయన ఎంత పోరాడాలనుకుంటుండు. ఒకసారి విద్యకు సపోర్ట్ చేస్తుండు అంతే కదా. ఇంకా ఎస్ఎన్డిపి అని కేటీఆర్ సార్ తోటి అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న మురికిని వాటిని క్లీన్ చేయడం కోసం ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కూడా తెచ్చాడు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కు. ఆ పనులు కూడా బాగానే జరిగినాయి. ప్లస్ ట్రాఫిక్ భయంకరమైన ఇబ్బంది అవుతుందని మా మియాపూర్ టు బాచుపల్లి రోడ్ లో బాచుపల్లి ఫ్లైఓవర్ తేవడానికి కృషి చేసిండు. దీంట్లో పెద్ద దాంట్లో చిరుతలు ఇద్దరు, ఇది కేసీఆర్ పక్షాన వివేకన్న ఎంతనో రాజన్న ఫైట్, ఇద్దరు ఫైట్ చేసే తెస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు మాట జోడేట్లాగా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు కేటీఆర్ కూడా అంత అట్లా ఉంటారు అని అంటారు. ఇదే కాదు, కోంపల్లి బ్రిడ్జ్ తెచ్చారు. కోంపల్లి ఇటు మన మెడిచల్ పెద్ద హైవే ఉంది కదా, బ్రిడ్జ్ తెచ్చారు కదా. ఓకే రైట్, ఈ వరకు ఇట్లా ఉంది కదా. ఇంకొక విషయం ఏంటంటే చివరిలో మేము ఇచ్చే అంశం ఏంటంటే ఇంత వ్యవస్థ జరుగుతూ ఉన్నది, మీకు ఇంత నమ్మకం వచ్చింది అందరిపైన, ప్రజల పైన మీకు కూడా నమ్మకం ఉంది, ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు.
ఒక్కసారి ఎప్పుడైనా మీ మనసులో కూర్చున్నప్పుడు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఫీలింగ్ వచ్చిందా? అంటే మేము ఒక పార్టీ బాండింగ్లో ఉన్నాం కదా, నిజంగా పార్టీ ఇవాళ బాబాసాహెబ్ రాజ్యాంగ ప్రకారం 100% మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు నడిపిస్తున్నారు. ఇది నిన్నగాక మొన్న సామాజిక న్యాయంలో బీసీల కోసం దాసోజు శ్రావణ్ ఎమ్మెల్సీ చేశారు అట్లా. మాకు వచ్చినప్పుడు పార్టీ బాండింగ్ ఉన్నప్పుడు ఇస్తారేమో మాకేం తెలుసు. అంతే, పార్టీ బాండింగ్ లో కాలమే సమాధానం. ఆ రోజు పార్టీకి ఉన్న కవచం లాంటి కార్యకర్తలు మా చుట్టూ పంపించి మమ్మల్ని కూర్చోబెట్టి ముందుకు తీసుకెళ్తారు. అది మన చేతిలో, పార్టీ చేతిలో. అది కేసీఆర్, కేటీఆర్, మా వివేక్ అన్న, మా వీరేష్ అన్న, మా రాజన్న చేతిలో ఉంది. అంటే మీ వ్యవస్థ మొత్తం సరే. మేము పార్టీ హైకమాండ్ నమ్మి పనిచేస్తాం. వ్యక్తిగత నేను ఒక పార్టీ నడిపించే శక్తి నాకు దగ్గర ఒక పార్టీలో ఉన్న ఆ పార్టీ సైనికుగా పనిచేస్తా. నా అవసరం ఎప్పుడో అప్పుడు వాళ్ళు వాళ్ళ భుజం మీద నన్ను పెట్టి తుపాకీ గుండెలాగా పిలిస్తే నేను పోయి తగులుతాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు మేడం గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా చెప్తా ఉన్నా నేను, మీరు చేసేటటువంటి సేవలు ఆ దేవుడు కానీ కరుణించి మీకు మంచి ఆశీర్వాదం ఇస్తే మంచి పొజిషన్లో ఉండాలని ఆ టైంకి మళ్ళీ మేము ఒకసారి మిమ్మల్ని పలకరిస్తామన్నా తప్పకుండా. థ్యాంక్ యూ.